రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేవలం 5 గుంటల భూమి కోసం కూడా నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అంటే నల్గొండ జిల్లాలో అన్నదమ్ముల మధ్య కూడా వివాదం చోటు చేసుకుంది. అన్నదమ్ముల యొక్క కుమారులు అలానే ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో కూడా ఘర్షణకు తలపడ్డారు. రాళ్లతోటి కారంతోటి గొడ్డలతోటి కూడా వాళ్ళు ఘర్షణకి తలపడ్డారు. అయితే ఈ ఘటన మొత్తం మంగళవారం చోటు చేసుకుంది. చంద్రయ్య కుటుంబ సభ్యులు వారు వ్యవసాయం చేసుకుంటూ ఉండగా పక్కనే ఉన్న వాళ్ళ తమ్ముడైనటువంటి లింగయ్య అతని కుమారులు వారిపై రాళ్లు కర్రలు కారం పొడి గొడ్డలతో దాడి చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ దాడిలో శంకర్ సైదులు రామలింగం సత్యమ్మలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని కూడా డాక్టర్లు తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా తర్వాత పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళని ఇంటికి పంపించినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు 3.5 ఎకరాలు చొప్పున కూడా పంచుకున్నారు. అయితే ఈ ఎకరాల్లో కేవలం 5 గుంటల భూమి తమకు వస్తుందని చెప్పేసి లింగయ్య కొడుకులు ఘర్షణకు దిగిన నేపథ్యంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. నిన్న మంగళవారం చోటు చేసుకుంది. అయితే చంద్రయ్య కుటుంబంపై లింగయ్య ఫ్యామిలీ దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి ఒక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూడా గ్రామానికి చెందిన చంద్రయ్య లింగయ్య ఇద్దరు కూడా అన్నదమ్ములు. వీరికి 3 చొప్పున కుమారులు ఉన్నారు. అయితే వారసత్వ భూమి కోసమే ఈ ఘర్షణ చోటు చేసుకుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. గతంలో కూడా 3.5 ఎకరాల చొప్పున పంచుకున్నారని కూడా చెప్తున్నారు. అయితే చంద్రయ్య కుమారుడు శంకర్ పేరుపై ఉన్న 2.5 ఎకరాల భూమిలో 5 గుంటల భూమి కోసమే ఈ ఘర్షణ అనేది చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మనం బిగ్ టీవీ విజువల్స్ లో చూస్తున్నాం. వాళ్ళు కొట్టుకుంటున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. రాళ్లతోటి కారపొడితోటి అలానే గొడ్డలతో కూడా ఇద్దరు అన్నదమ్ముల కుటుంబ సభ్యులు కూడా కొట్టుకుంటున్నట్లు మనకు కనిపిస్తుంది. విజువల్స్ మనం చూస్తున్నట్లయితే అయితే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో కూడా ఇప్పుడు చూద్దాం. ఒకసారి బిగ్ టీవీ విజువల్స్ లో మనం చూసినట్లయితే వాళ్ళ ఇరు కుటుంబ సభ్యులు కూడా కొట్టుకుంటున్నట్లు మనకు కనిపిస్తుంది. ఒకసారి మీరు విజువల్స్ లో చూసినట్లయితే ఇద్దరు కూడా పొలం పని చేసుకుంటున్నప్పుడు అంటే వీళ్ళు పొలం పని చేసుకుంటున్నప్పుడు కూడా ఆ ఘర్షణ తలపడింది. అయితే మీరు చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద వాళ్ళిద్దరు కొట్టుకుంటున్న విజువల్స్ చూద్దాం. మనం విజువల్స్ లో చూసినట్లయితే పిల్లలు ఏడుపు కూడా వినిపిస్తుంది అమ్మ అనుకొని చెప్పేసి. అంటే వాళ్ళ ఇరు కుటుంబాలు కూడా గట్టిగా కొట్టుకుంటున్నట్లు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అంటే వాళ్ళు పొలం పని చేసుకుంటున్నప్పుడు వేరే అంటే వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళ మీదకి దాడి జరిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాళ్ళు తీసుకొచ్చారు, కర్రలు తీసుకొచ్చారు, కారం పొడి కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద దాడికి ప్రయత్నించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ ఇన్ లో అందిస్తారు. రైట్ పుల్లారావు, చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది? 5 గుంటల భూమి కోసం అని చెప్పేసి సొంత అన్నదమ్ముల కుటుంబాల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో ఉన్నటువంటి మాంద్యాల గ్రామంలో చోటు చేసుకుంది. చంద్రయ్య లింగయ్య అనే ఇద్దరి అన్నదమ్ములకు సంబంధించి వారసత్వ భూమిగా చెరి 3.5 ఎకరాల భూమి అనేది రావడం జరిగింది. సో ఈ చెరి 3.5 ఎకరాల భూమి వచ్చిన తర్వాత ఈ అన్నదమ్ములు అనేవారు వారి వ్యవసాయ పనులు చేసుకుంటూ వారి యొక్క కాలం గడుపుతున్న పరిస్థితి ఉంది. కాకపోతే వీరికి సంబంధించినటువంటి కుమారులైనటువంటి అంటే చంద్రయ్య కుమారుడు అయినటువంటి శంకర్ కు సంబంధించేసి 2 ఎకరాల 26 గుంటల భూమి ఉంటాయి కదా, దాంట్లో 5 గుంటల భూమి తమకు వస్తుందని చెప్పేసి లింగయ్య కుమారుడు చాలా కాలంగా కూడా గొడవలు దిగిన పరిస్థితి ఉండడం జరిగింది. చాలా కాలంగా పెద్ద మనుషుల సమక్షంలో కూడా ఈ విషయం అనేది తెలుసుకోవడం జరిగింది. కాకపోతే పెద్ద మనుషుల సమక్షంలో ఈ పంచాయతీ అనేది జరగకపోవడంతో చివరికి వారు తిప్పర్తి పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించడం జరిగింది. తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో సంబంధిత చంద్రయ్య కుటుంబ సభ్యులను అదేవిధంగా లింగయ్య కుటుంబ సభ్యులను ఇద్దరిని కూడా స్టేషన్ కి పిలిపించేసి వారి మధ్య సఖ్యత కుదర్చాలని చెప్పేసి కూడా పోలీసులు ఎత్తించారు. ఆ తర్వాత అదే సమయంలో వాళ్ళ హెచ్చరికలు కూడా జారీ చేసినారు. మీరు ఈ విధంగా
భూమి కోసం గొడవలు పడి ఈ విధమైనటువంటి ఘర్షణలు దిగితే మాత్రం తప్పనిసరిగా మీపై కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా సంబంధిత తిప్పటి పోలీసులు మాత్రం వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వాటిని కూడా ఇచ్చి పంపించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే విషయానికి సంబంధించి నిన్న చంద్రయ్య అదేవిధంగా అతని కుటుంబ సభ్యులు వెళ్ళేసేసి వాళ్ళ యొక్క పొలం పనులు చేస్తుండగా అదే సమయంలో లింగయ్య కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క 5 గుంటల భూమికి సంబంధించేసి గత కొంతకాలంగా పంచాయతీ వివాదం నడుస్తున్న నేపథ్యంలో అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా తప్పనిసరిగా చంద్రయ్య కుటుంబంపై కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో లింగయ్య కుటుంబ సభ్యులు ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. దీన్ని బట్టి నిన్న చంద్రయ్య కుటుంబ సభ్యులు పొలంలో పనిచేస్తుండగా లింగయ్య కుటుంబ సభ్యులు వెళ్ళేసేసి ఒకసారి ఆ యొక్క చంద్రయ్య కుటుంబంపై దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఒక పక్క ప్రాంతమే వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు దాడి చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి కర్రలు గొడ్డళ్ళు అదేవిధంగా రాళ్లు కారం ఇవన్నీ తీసుకొని వచ్చేసి వాళ్ళపై అటాక్ చేయాలని భావించారు. వీళ్ళు పొలం చేస్తున్నటువంటి చంద్రయ్య అదేవిధంగా కుటుంబం పొలం పనులు చేసుకున్నా వీళ్ళు ఒకేసారి వచ్చేసి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. సో దీనిలో అందరికి కూడా అంటే చంద్రయ్య కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. దీంట్లో పట్టణ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉటావుట్న ఆమెను హైదరాబాద్ హాస్పిటల్ తరలించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చంద్రయ్య కుటుంబ సభ్యులకు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి నెలకొంది. సో వీళ్ళందరూ కూడా కర్రలతో అదేవిధంగా గొడ్డలతో రాళ్లతో దాడులు చేసుకుంటూ పరస్పరం చేసుకున్న క్రమంలో చంద్రయ్య కుటుంబ సభ్యులు ఎప్పుడైతే గాయపడ్డారో విషయం సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. వెంటనే వారిని అక్కడ ఎవరైతే దాడికి దిగారో ఆ యొక్క దాడి దిగినటువంటి లింగయ్య కుటుంబ సభ్యులను కూడా అదుపు తీసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇంట్లో సప్తమ పరిస్థితి విషయంగా ఉండడం హైదరాబాద్ తరలించారు. ముఖ్యంగా కేవలం 5 గుంటల భూమి కోసం అని చెప్పేసి ఈ విధంగా అన్నదమ్ముల మధ్య మాత్రం తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం చేస్తుంది. కేవలం 5 గుంటల భూమి విషయంలో గత కొంతకాలంగా కూడా వీళ్ళు గొడవలు పడుతూ ఉన్నారు. పెద్ద మనుషులు చెప్పినా వినిపించుకోలేదు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్లి వాళ్ళకు సఖ్యతకు వచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినా కూడా అది కూడా విఫలం కావడం జరిగింది. నిన్న మాత్రం ఈ విధంగా ఘర్షణ దిగి ఆ యొక్క చంద్రయ్య కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా గాయపరచడం పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళు చంపాలన్న ఉద్దేశంతో వచ్చినట్లే కూడా మనకి ఎందుకంటే ఇక్కడ గొడ్డలు అదేవిధంగా కర్రలు రాళ్ళు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళపై దాడి చేసి వాళ్ళు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వచ్చినట్టు కూడా పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా దాడి చేసి గాయపరిచిన ఆ యొక్క లింగయ్య కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా గాయపడ్డ వ్యక్తులు సంబంధిత నల్గొండ హాస్పిటల్ కొంతమంది చికిత్స పొందుగా సత్యమ పరిస్థితి విషయంగా ఉండడంతో మాత్రం ఆమెను హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ పుల్లారావు, మరి గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి గొడవలు జరిగినప్పుడు స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా లేదా ఊరి పెద్దల మధ్య గొడవను పెట్టారా? ఈ విషయానికి సంబంధించి చాలా కాలంగా కూడా గొడవ అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. 5 గుంటల భూమి అనేది నాకు రావాల్సి అని చెప్పి లింగయ్య కుమారుడు ఎప్పటి నుండో కూడా గొడవకు దిగిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి పెద్ద మనుషులు కూడా ఆ యొక్క ల్యాండ్ విషయానికి వచ్చేసి ఆ ల్యాండ్ పోయి కొలతలు తెప్పించేసిన తర్వాత కూడా ఉన్నటువంటి పాస్పోర్ట్ల ప్రకారం ఎవరికైతే ఎంత భూమి ఉందో అంత ఉంది కాబట్టి దీంట్లో ఘర్షణ దిగాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉన్నట్లయితే మీరు ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని దానికి సంబంధించి పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని కూడా పెద్ద మనుషులు చాలా అర్థాలు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. పెద్ద మనుషులు చెప్పిన విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఇదే సమయంలో పరిగణించుకోపోయేసరికి చివరికి పోలీస్ స్టేషన్ మీద కూడా ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఏ విషయానికి సంబంధించేసి వాళ్ళు ఇరు కుటుంబ సభ్యులను పిలిపించేసి సంబంధిత ఏదైతే పాస్బుక్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించేసి మీరు సఖ్యతగా ఉండండి, అదేవిధంగా పెద్ద మనుషులు చెప్పిన విధంగా మీరు చేసుకోండి, ఏదున్నా సరే ఇద్దరు కుటుంబ సభ్యులు ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మీరు ఈ విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. దక్షిణ సంగీత మాత్రం తీవ్రంగా పరిగణిస్తాము, తప్పనిసరిగా మీపై కేసులు నమోదు చేస్తామని చెప్పి ముందస్తుగానే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కానీ నిన్న ఈ విషయానికి సంబంధించేసి మాత్రము వాళ్ళు పొలంలో చంద్రయ్య కుటుంబ సభ్యులు పనిచేస్తున్న క్రమంలో ఈ లింగయ్య కుటుంబ సభ్యులు వెళ్ళేసి ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. సో పోలీసులు చెప్పారు, అదేవిధంగా పెద్ద మనుషులు చెప్పారు, అయినా కూడా వినిపించుకోకుండా ఈ విధంగా వాళ్ళు ఘర్షణ దిగిన పరిస్థితి ఉంది. ఎస్ పుల్లారావు, మరి గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి గొడవ జరిగింది, అయితే పోలీసులు కూడా సర్ది చెప్పారని చెప్తున్నారు. అయితే నిన్న జరిగిన దాడిలో వారికి కొంతమందికి తీవ్ర గాయాలయ్యే ఒకరి పరిస్థితి విషమంగా కూడా ఉంది అన్నట్లు తెలుస్తుంది. మరి తీవ్ర గాయాలయ్యిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఈ చంద్రయ్య కుటుంబ సభ్యులు పనిచేస్తున్న క్రమంలో ఒక్కసారిగా లింగయ్య కుటుంబ సభ్యులు అనేవారు దాడి చేశారు. వాళ్ళు దాడి చేయడం కూడా మారణాయుధంతో ముఖ్యంగా గొడ్డలు తీసుకొచ్చారు, అదేవిధంగా కర్రలతోటి రాళ్లతోటి వాళ్ళ అంటే చంద్రయ్య కుటుంబ సభ్యులపై మొదటగా కారం చల్లేసేసి ఆ తర్వాత రాళ్లు కర్రలు గొడ్డలతో ఒక్కసారి దాడి చేశారు. దీంట్లో చంద్రయ్య కుటుంబ సభ్యులు దాదాపు అందరూ కూడా గాయపడ్డారు. గాయపడ్డ దాంట్లో సప్తమ పరిస్థితి మాత్రం చాలా విషయంగా ఉండడం జరిగింది. అంటే ఆమెకు తీవ్రమైనటువంటి గాయాలు కావడం జరిగింది. వెంటనే ఆమెను గాయాల తీవ్రత ఎక్కువగా ఉండి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. మిగతా వారందరికీ కూడా గాయాలయ్యాయి, కాకపోతే తీవ్ర గాయాలు కావడం జరిగింది. కానీ ఒక సప్తమ పరిస్థితి మాత్రమే విషయంగా ఉంది. మిగతా వారందరికీ కూడా నల్గొండ హాస్పిటల్ మాత్రం చికిత్స అందిస్తున్నారు. సో వారికి తీవ్ర గాయాలయ్యాయి, అదేవిధంగా సత్యమ పరిస్థితి విషమంగా ఉండడంతో మాత్రం పోలీసులు ఉడావుట చేరుకున్నారు. కాబట్టి ఇంకా అంటే ఇంకా ఘర్షణ వాతావరణం చాలా తగ్గించగలరు. అదే లేకపోతే మాత్రం ఇంకా చాలా గొడవ జరిగింది, ఇంకా ఎంతో ప్రాణాలు పోయాయి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్న విషయాన్ని బట్టి కూడా మనకు తెలియవస్తుంది. సో సప్తమ
పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మిగతా వారందరూ కూడా సంబంధిత నల్గొండ హాస్పిటల్ మాత్రము చికిత్స పొందుతున్నారు. ఎస్ థ్యాంక్ రైట్. మనం చూసుకున్నాం అయితే గతంలో కూడా వీరికి ఆల్రెడీ కూడా ఘర్షణ ఏర్పడింది. ఆ టైంలో కూడా పోలీసుల దగ్గరికి వెళ్తే వారు పెద్దల మధ్య పెట్టుకొని, చిన్న గొడవే కాబట్టి పెద్దల మధ్యలో పెట్టుకొని మీరు సర్దిమనగండి అని చెప్పుకొచ్చారు. అయినా సరే వీళ్ళు వినకుండా వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు వచ్చి దాడికి పాల్పడ్డారు. మన బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూసినట్లయితే కూడా ఎంతో డిస్టర్బింగ్ విజువల్స్ లాగా కనిపిస్తున్నాయి. రాళ్లతోటి అలానే కర్రలతోటి కారం పొడితోటి కూడా దాడి చేశారు. పిల్లలు ఏడుస్తున్నా సరే పట్టించుకోకుండా వారు ఇరువురు కూడా అంటే అందరూ కూడా కుటుంబ సభ్యులు, అందులో ఇరువురు కూడా ఎంతో గాయాలు పాల్పడ్డారు. అయితే ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆసుపత్రికి కూడా తరలించినట్లు తెలుస్తుంది. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. అడుగు